హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీ వ్లాగ్స్. పార్ట్ 1 వీడియో అయితే చూసేసారండి. పార్ట్ 2 వీడియో అనమాట. ఇంట్లో అయితే ఇలా దీపారాధన చేసుకొని అమ్మవారి కోసం మనం ప్రిపేర్ చేసిన జ్యోతిని ఎత్తుకొని, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ మాల, బోనం ఎత్తుకొని పూజా సామాగ్రి, చీర, అలాగే అమ్మవారి కోసం తీసుకున్న కొబ్బరికాయలు అన్నీ ఒక గంపులో అయితే ఇలా పెట్టుకొని అమ్మవారి దర్శనానికైతే కోరికలు తీర్చుకోవడానికైతే మేమైతే బయలుదేరామండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. మేము ప్రతి ఏటా ఖచ్చితంగా వెళ్తామన్నమాట. అమ్మవారిని దర్శించుకోవడం, ప్రతి ఏటా ఎన్ని కష్టాలున్నా సరే అమ్మవారి దగ్గరికి వెళ్తే మా కోరికలు నెరవేరుతాయి అనే సంకల్పంతో ప్రతి ఏటా అమ్మవారికి మేము కోళ్ళు యాటలైతే బలిస్తామన్నమాట. ఇంకా మా అమ్మ అయితే మేకపోతు దగ్గర ఒక క్లిప్ అయితే తీసుకోయిందన్నమాట. తను వద్దన్నా సరే నేనే బలవంతంగా చేసి తీర్చాను. ఇంక మా ఆటో అయితే వచ్చేసిందండి. ఇంక మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. మా వదిన మరదళ్ళు, మా బాబు చిన్ను, అలాగే మా అన్నయ్య అనమాట. ఇంకా ఆటో అయితే స్టార్ట్ అయిపోయిందండి. మా అక్క అనమాట. మేము నలుగురం ఒక చోటు ఉన్నామంటే చాలా సందడిగా ఉంటుందన్నమాట. ఎన్నో పనులు ఉంటాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలా పనులు అయితే ఉంటాయి అన్నమాట. అవన్నీ చేసుకోవడం ఇంకా సరదాగా ఉంటుంది. ఇంకా మేమైతే అమ్మవారికి దగ్గరగా వచ్చేసామన్నమాట. చూసారా, ఉగాది అయిపోయిన ఆదివారం, ఏ ఆదివారం వస్తే ఆ ఆదివారం ఖచ్చితంగా అయితే ఈ ఆటలు అనేవి మేము అమ్మవారికి బలిస్తామన్నమాట. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా ఊహ వచ్చినప్పటి నుంచి మా నాన్న వాళ్ళైతే ప్రతి ఏటా ఇలా మంచిగా డిన్నర్ చేస్తారన్నమాట అమ్మవారికి. వాళ్ళు ప్రతి సంవత్సరం ఆమెను మేము చూసుకుంటేనే మాకు మంచి చేస్తుంది అనే సంకల్పంతో వాళ్ళు చేస్తారు. ఇంకా మా వదినకైతే జ్యోతి అనేది ఎత్తిందనమాట. దీపం వెలిగించి, జ్యోతి వెలిగించి, అలాగే కోళ్ళకు, యాటకి పూజ చేసి, అలాగే బోనం మా మరదలు కూడా ఎత్తిందనమాట. కదిరి ఎర్రదడ్డి గంగమ్మ అంటే తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరండి. ఎవరికైనా తెలియకపోయినా సరే కదిరి చుట్టుపక్కల ఎప్పుడైనా వచ్చింటే ఖచ్చితంగా ఈ అమ్మవారికి అయితే దర్శించుకోండి. మీ కోరికలు అనేవి ఖచ్చితంగా నేరుతాయి. ఇంకోటి ఏంటంటే, సంతానం లేని వాళ్ళకి ఇక్కడ ముడుపులు కడితే సంతానం కలుగుతుంది అని చెప్పి మా ముందు నుంచి చెప్తున్నారన్నమాట. అలాగే ఏదైనా సరే కోరిక కోరుకొని అక్కడ అమ్మవారికి దున్నపోత అనేది బలిచ్చినా కూడా మంచి జరుగుతుందని చెప్పి పెద్దలు చెప్తారు. మేము దున్నపోతులను కూడా చాలాసార్లు బలిచ్చాము. ప్రతి ఏటా పొట్టేలు, మేకపోతులు కూడా ఇస్తామన్నమాట. అలా చేయడం వల్లే మా కుటుంబం నిలబడింది. బాగా మంచి జరుగుతుందంటే ఈ తల్లి వల్లే అనే మా నాన్నగారి అభిప్రాయము. మా ఫ్యామిలీ అంతా అలాగే ఉన్నారన్నమాట. చూస్తున్నారు కదా, అదే అనమాట ఆలయము. ఇప్పుడైతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆలయం మాదిరి బాగా మంచిగా కట్టారన్నమాట. నా లాస్ట్ వీడియోస్లో కూడా మీరు చూసింటారు. అలాగే గుడికి ఎదురుగా ఇలా ఇలా వాటర్ ఫ్లో ఉందన్నమాట. ఆ నీటిలోనే గంగమ్మ ఉంది అని చాలామంది చెప్తారు. ఉగాది తర్వాత ఏ ఆదివారం అయితే వస్తుందో ఆ ఆదివారం రోజే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారన్నమాట అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి. ఇక్కడైతే యాట కొడవలు ఉన్నాయి. వాళ్ళే నరికితే ఒక రేట్ అనమాట. లేదు మాకు కొడవలు ఒకటి రెంట్కి ఇవ్వండి అంటే 100-200కి అలా ఇస్తారన్నమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళతో అంత డిస్కషన్ చేసి వచ్చారన్నమాట. మాకు కొడవలు ఒకటి చాలు అని చెప్పి. ఇంకా మేమైతే లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చాలా మహిమగల తల్లి అనమాట. ఇంకోటి ఏమంటే, ఆదివారం రోజు, మంగళవారం రోజు అమ్మవారికి చాలా మంది వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని వస్తారు. నెరవేరి ఉంటుంది. కొంతమంది ముడుపులు కట్టుకోవడానికి వచ్చి అమ్మవారికి ఏదో ఒకటి బలిదానం చేస్తారు కదా. ఆ రోజు రాత్రి అమ్మవారు ఉగ్రరూపం దాల్చి మొత్తం అక్కడంతా తిరుగుతూ ఉంటారంట. అక్కడైతే నైట్ అయితే ఎవరు స్టే చేయరు, అంత సాహసం కూడా చేయరు అన్నమాట. అమ్మవారిని కళ్ళారా చూడాలంటే మన 2 కళ్ళు సరిపోవు. దానితోడు అక్కడ ఉండడానికి అంత శక్తి కూడా ఎవరికి ఉండదన్నమాట. నైట్ టైమ్స్ అయితే ఎవరైతే స్టే చేయరు, ఎవరికి వాళ్ళు ఈవినింగ్ కల్లా అంతా వెళ్ళిపోతారు. అమ్మవారిని అయితే దర్శించుకోండి, మీరు చూడండి. ఇక ఎదురుగా ఎదురుచెల్లి అనమాట. పోతురాజు అమ్మవారి అన్నయ్య అంటారంట.
అక్కడ కూడా మేము పూజ చేస్తాము. రక్తం పడుతుందన్న ఇక్కడ కనపడుతుంది ఏం వైట్ షర్ట్ కానీ ఎందుకన్నా రెడ్ షర్ట్ అవుతుంది రెడ్తో మా నాన్న అన్నయ్య యాట కొడతాడు, నువ్వు అన్నయ్యకి ఇచ్చారు అంటే మా తమ్ముడు లేదు నేనే ఈసారి కొడతాను అని చెప్పి మా తమ్ముడు అంటున్నాడు అనమాట. సైడ్ రా కొంచెం అది కదులుతాంది. వాడి షర్ట్ అంతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.